95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన చెల్లెలు కవితతో రాఖీ కట్టించుకున్న మాజీ మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం హుండీ లెక్కింపు. హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపిన ఆలయ ఈవో లావణ్య. పోలీస్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం మంజూరు చేసిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి. త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించడం జరుగుతుందని వెల్లడి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 18 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో నివాసంలోని భావోద్వేగం వాతావరణం నెలకొంది. తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. ఈ నెలలో జరిగిన రాఖీ పండుగ సమయంలో ఆమె జైలులో ఉండటంతో రాఖీ కట్టలేకపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా రాఖీ పండుగ రోజున కేటీఆర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు కవిత జైల్లో ఉండటంతో ఆమె గతంలో రాఖీ కట్టిన ఫోటోను షేర్ చేశారు. ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయినా నీకు అన్నగా ఎప్పటికీ అండగా ఉంటాను అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇవాళ కవిత రాఖీ కట్టడంతో ఆయన మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం యొక్క 103 రోజుల హుండీ ఆదాయం అక్షరాల 26,26,142 రూపాయలు ఉండగా అన్నదానము హుండీ 1,83,476 మాత్రమే వచ్చిందని ఆలయ ఈవో ఎన్ లావణ్య తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి రంగారావు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంతోష్ కుమార్ శర్మ మరియు పోలీసు వారి సమక్షంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఈశ్వర్, సుధాకర్, అర్చకులు సంతోష్ శర్మ, సతీష్ శర్మ, అజయ్ శర్మ, జగదీష్ స్వామి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నోట్లు డివైడ్ చేయండి. కలిసి వస్తుంది.
పద్మావతి. ఇలాగే గుడికొచ్చి ప్రదక్షిణ చేస్తుంటే నాకెందుకు అనిపించింది ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. మేము తిరుపతి శ్రీశైలంలో చేసుకుంటున్నాం, అదే మన దగ్గర చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఆ కమిటీ వాళ్ళకి అడిగితే సరేనమ్మా ఈసారి ఏమైనా ఉంటే మీకు చెప్తామన్నారు. సేవ ఉంటే ఏమైనా చెప్తామంటే అప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళు చెప్పారు 2 years నుంచి మేము సేవ చేస్తున్నాము, 40 మంది వరకు పాల్గొంటున్నారు, ఎవరికైతే రమ్మని చెప్తామో వాళ్ళందరూ వచ్చి పాల్గొంటున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా సేవ చేసుకుంటున్నామండి. ఇంకా అంటే కమిటీ అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారు, మాకు ఏది కావాలన్నీ ఇస్తారండి. ఆ వాటర్ ఏంటి, టీ ఏంటి అన్ని సదుపాయాలు చేస్తారు. మేము ఆనందంగా వచ్చి చేసుకొని వెళ్తున్నామండి. మేము మొత్తం డిఎన్ కాలనీ. హైదరాబాద్ లోని గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించి గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీస్ విభాగానికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని ఆదేశించినందున ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బహదూర్పుర పేట్ల బురుజులో ఉన్నటువంటి పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సిటీ పోలీస్ అకాడమీలో గల స్థలాన్ని అడిషనల్ డీసీపీ ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎన్ భాస్కర్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ జ్యోతి, తహసీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కబ్రస్థానం దాటిన తర్వాత నేను చెప్పిన పోలీస్కి రిజర్వ్ కాబట్టి ట్రైనింగ్ 2 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అట్లా వాళ్ళు సార్ రీసెంట్గానే ఒక బిల్డింగ్ కట్టుకున్నాను, ఎంతో పాత బిల్డింగ్ రెవల్యూషన్ పెట్టినాము. ఎంత పై నుంచి కూడా కురుస్తూ ఉంటుంది, చాలా బాగా ఇది అవంతా కూడా డంపింగ్ యాక్సెస్ వాళ్ళ పక్కనే రోడ్డు. ఇది దేనికి వాడుతున్నారు? ఇదంతా ఆర్మరీ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. స్టేట్ సార్, స్టేట్ సార్. వాళ్ళు ఇంకా ఫోన్ మాత్రం ఎప్పుడు మీ ఇద్దరు సారా ఉంటుంటాం. गार्ड शेवान गार्ड आपके नहीं गार्ड निश्चय సైడ్ అవతల రోడ్డే, పది రోడ్డు మనకు చార్మినార్ చీలపుర తీసుకోవాలి. ట్రైనింగ్ సెంటర్ బడ్జెట్ ఫస్ట్ ల్యాండ్ క్వార్టర్స్ ఆఫీస్ మోడర్న్ రెగ్యులర్ ఇన్పుట్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. 18 గేట్లు 5 అడుగుల మేర పైకెత్తి 1,45,800 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. సాగర్ ఇన్ఫ్లో 1,94,758 క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో 1,94,758 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 312గా ఉంది.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండలం చోళపాదం గ్రామం వద్ద సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జీడి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ పత్రికా విలేకరులతో మాట్లాడారు. గడిచిన 2 రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల 8 మండలాలలో గిరిజన రైతులు జీడి పిక్క పంటతోనే బతుకు సాగిస్తున్నారు. జీడి పంట 68,000 ఎకరాల వరకు పండించే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, ఇంకోవైపు పాలకుల నిర్లక్ష్యం వల్ల గిరిజన జీడి రైతులు తమ పండించిన జీడి పంటను అతి తక్కువ ధరకు అమ్ముకుని చాలా నష్టపోతున్నారన్నారు. అలాగే ఆర్థిక గిరిజన పంటలో కూడా దిగుబడి వచ్చే విధంగా జీడి తోటలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జీడి కొమ్మల కత్తిరింపు పథకం ద్వారా ఆదుకోవాలని కోరుతున్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఈరోజు ఇక్కడ దీనికి సంబంధించి మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు జీడి మొక్కల పునరుద్ధరణ కోసం స్పందించినందుకు ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2000 సంవత్సరం నుండి 2024 సంవత్సరాలు కేవలం 10,000 ఎకరాలకు మాత్రమే జీడి పునరుద్ధరణ చేసిన తప్ప ఇప్పుడు పునరుద్ధరణ చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు 1800 ఎకరాలు పార్వతీపురం ఐటీడీకి సంబంధించిన కొన్ని మండలాలకు జీడి పునరుద్ధరణ సేకరించాలని చెప్పి హార్టికల్చర్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి ఈరోజు కలెక్టర్ గారు ఆదేశించడం చాలా చౌకపడినామని తెలియజేస్తూ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 మండలాలు ఐటీడీఏ సంబంధించి 8 మండలాలు ఉన్నాయి. ఈ 8 మండలాల్లో జీడి పిక్క బతుకు పక్క అనే ఉద్దేశంతో ఆ రోజు అన్ని గిరిజన మండలంలో రైతులకి అందరికీ జీడి అనేది జీడి మొక్కలు బాగా రైతులు నాటారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా రైతులకి నష్టదాయకంగా ఉంది తప్ప, దళారులకి లాభపడే ఉంది తప్ప, ఈ గిరిజనులు పండించిన వాళ్ళకి ఏమాత్రం కూడా లాభం లేని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెలుగు ఆధ్వర్యంలో మన ఐటీడీ మండలం చూసుకుంటే చాలూరు మండలంలో జీడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చాలూరు మండలంలో కురుకుటి, వెలగవలస, మొక్కు మండలంలో పనసపత్ర, దుక్కేరు, గుమలక్ష్మీపురంలో జేకాపారు, ఇరిడి ఈ మండలాల్లో 5 లక్షల రూపాయలకి చెట్లు, 5 లక్షల రూపాయలకి అక్కడ సంబంధించిన సామగ్రికి ఇచ్చినప్పుడు కూడా ఆ పరిశ్రమలు నిరుపయోగంగా ఉన్నాయి. దీనిపైన వెలుగు ఏపీడీఓ నిర్లక్ష్యం వల్ల అవన్నీ నిరుపయోగం ఉన్నాయి. దీనివల్ల ఈరోజు గిరిజనులు పండించిన జీడి పిక్కలు ఏవైతే ఉన్నాయో మధ్య దళారులకి తక్కువ రేటుకి 60 రూపాయలకి, 70 రూపాయలకి, 80 రూపాయలకి కొనుక్కునే పరిస్థితి ఉంది. ఏవైతే ఈ జీడి పరిశ్రమలు కానీ అక్కడ అభివృద్ధి చెందితే ఈ గిరిజనులు పండించిన పంటలన్నీ కూడా అక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం నీలకంఠపురంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సభలో ప్రజల నుండి సమస్యలపై వినతులు అందుకున్నారు. తమకు రహదారులు, కాల్వలు నిర్మాణాలు చేపట్టి త్రాగునీటి, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతులను అందజేశారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పరిష్కరించడం ఎప్పుడూ ముందుంటుందని ఆమె తెలియజేశారు. అర్హత ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు వీరేష్, చంద్రదేవ్, కోలక రంజిత్, టీడీపీ, జనసేన కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ సెక్షన్ కు వాళ్ళు ఉంటే ఆ అప్లికేషన్ లో వాళ్ళు సేకరించాల్సిందిగా కోరుచున్నాం. వాటర్ బాటిల్ ఇటు మీ దగ్గర ఉంచుకొని దాని మీద వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మూడు చదివించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఫస్ట్ ఈ 117 జీవో రద్దు చేయాలి. చేసిన మరుక్షణం పిల్లలు అక్కడే ఉంటారు. దీనికోసం నేను మాట్లాడతాను.
తప్పకుండా హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడి లక్డీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లోని రాజేంద్ర నగర్ ఎస్సీపీ ఆధ్వర్యంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని అత్తాపూర్ ఎస్హెచ్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది మరియు అత్తాపూర్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. అందుకని ముందు దాని మీద ఒకసారి మీరు ఏమైనా మాట్లాడాలంటే మీరు ఫస్ట్ మాట్లాడండి. దాని తర్వాత మేము చూసుకొని మేము నోట్ చేసుకొని మళ్ళీ ఏ రకంగా ప్రొసీడ్ కావాలనేది కూడా దానికి చేద్దాం. క్లుప్తంగా అందరూ ఈ గణేష్ మీటింగ్ కోసం వచ్చిన అందరూ ఆర్గనైజర్స్కి వెల్కమ్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున ఇప్పుడు మీరందరూ పత్తిగుంట చెరువుకా లేకపోతే ట్యాంక్ బండ్కా? ఎంతమంది ట్యాంక్ బండ్కి వెళ్తారు దీంట్లో? ఓకే ఓకే. గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జరిగిన గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ జరిగింది. అయితే అందరి రిక్వెస్ట్ మేరకు మన దగ్గర కాటేదాన్ దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పూలింగ్ బూత్ పెడతారు. అక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి అది అడ్వాన్స్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే ప్రతిసారి మాకు గణేష్ మండపం ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఫస్ట్ మొదలు ఏమైందంటే ఈ 15 రోజులు ఒకసారి మాకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. రింగ్ రోడ్ నుంచి కిషన్ బాగ్ వరకు. ఒకటి ప్రాబ్లం ఏంటంటే మాకు ప్రతిసారి గణేష్లు క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా చేయవలసిన విధి విధానాల గురించి తెలపడానికి మన రాజేంద్రనగర్ ఏసీపీ గారు రావడం జరిగింది. సార్ అదేవిధంగా బ్రీఫ్ చేస్తారు మీకు. తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా బ్రీఫ్ చేస్తారు. అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. ముందుగా మన ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరి అంతా కమిటీ, వారి ఆర్గనైజింగ్ కమిటీ నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఎంతమంది ఎన్ని గణేష్ కమిటీలు వచ్చినాయి అనేది కూడా మనకు ఐడియా లేదు. మీరందరూ 1-2 కమిటీలు ఉన్నారా, 10 మంది ఉన్నారా? దాదాపు మనం లాస్ట్ ఇయర్ మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 234 గణేష్ ఐడియాస్ పెట్టినారు ఓన్లీ అత్తాపూర్ ఏరియాలో. జస్ట్ ఫర్ ఇంటిమేషన్, అంటే మీరు పర్మిషన్ తీసుకోవడానికి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన దానికి సంబంధించి కావచ్చు, లేదంటే లాస్ట్ టైం ఆఫీసర్స్ మేమైతే ఎవరు లేము. మీరందరూ ఇక్కడి వాళ్ళే, మీరందరూ ప్రతిసారి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళే చేస్తూ ఉంటారు. మీరు ఎవరెవరు ఉన్నారు? లాస్ట్ టైం దాదాపు ఏమన్నా మీకు సమస్యలు వచ్చినాయా అనే దాని మీద ఫస్ట్ మీరు మాట్లాడతారా, లేకపోతే మేము మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోదామా? సూచనలు ఎట్లా మేము చేస్తామో లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మనము సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో పరిమితికి మించి అదనపు ఆస్తులు, అంతస్తులు నిర్మిస్తున్న భవనాలను అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. G+2 అనుమతులు తీసుకుని 4-5 అంతస్తులు నిర్మిస్తున్నటువంటి భవనాలను DLPO ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపడుతున్నట్లుగా ఇంద్రేశం గ్రామ కార్యదర్శి సుభాష్ తెలిపారు. అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు.
షాహీన్ నగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో బాలాపూర్ డిఐ మధు ఆధ్వర్యంలో అర్ధరాత్రి మిషన్ చబుత్రా నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టి పలు వీధులలో గస్తీ నిర్వహించి అల్లరి మూకలను చెదరగొట్టారు. नहीं निकालते नहीं सामने का निकाल दो वो छोरा क्या निकाला तो तरह से गलती मेरे को निकाले हमको नहीं निकाल रहे वीडियो ऑनलाइन आप शराब भी निकाल हाँ क्या कौन पी रहा मैं पी रहा है बताओ रे सब बताओ ऐसा बताओ बता निकाल रहे हैं बोल रहे हैं दो आदमी चक्कर अरे इन गंजा भी कभी घर का सामने बैठे क्या काम करते रहे तो क्या करते पूछ रहा हूँ कटिंग घर किधर है तेरा चल चल अंदर Ahora ya listo. गाड़ी किसका है बंद करना फेसबुक करते स्टेटस मिलो శ్రీ జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో హరినాం ప్రాంచర్ సమితి గోశాల సురభా నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మంగళహారతి కార్యక్రమంతో మొదలైన పూజలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఆలయానికి ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్ ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ మెంబర్స్ రామచందరు, కె సునీలు, రాజ్బాలు, జితేందర్ మోహన్ కన్నా, ఎం శ్రీకాంత్, భరద్వాజు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. हरे कृष्ण ममैवांशो जीवलोके जीवभूतिर् सनातन मन सृष्टानि इंद्राणि
మనమంతా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పార్ట్ అండ్ పార్సల్ అనమాట, ఫ్రాగ్మెంటల్ పార్ట్ అండ్ పార్సల్. మనము ఏంటిదంటే ఈ కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలలో మనసుతోని ఇక్కడ ఉన్నాం, కానీ గోలోక ధామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి లీలలు చేస్తుంది. మనకు డైరెక్ట్గా గోలోక ధామం పోవాలంటే ఈ ఆరుట్ని షడ్వర్గాలని కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు మనసు వీటిని కాస్త కంట్రోల్లో పెట్టుకొని నిత్యము ఆయన ధ్యానమే చేయడము, హరే కృష్ణ మహామంత్రం, స్పెషలీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్లో అయినా మనము ఒక మంచి భక్తుడిలాగా, ఉత్తమమైన భక్తుడిలాగా మనము జన్మం ఎత్తవచ్చు. లేకపోతే ఇంకా నిత్యము ఆయననే ఆరాధించుతుంటే స్ట్రైట్గా గోలోకధామమే పోవచ్చు. ఈ టెంపుల్కి ఇక్కడ వస్తుంటే అంటే మాకు పండరిపూర్ ఇదే కనిపిస్తుంటుంది, శ్రీ రంగజీ మందిర్ ఇక్కడనే కనిపిస్తుంది, ద్వారకా ఇక్కడనే కనిపిస్తుంది, గోలోకం ఇక్కడనే. మీరే ప్రాక్టికల్గా ఒక ఇది తీసి చూడండి, అక్కడ ఎంత డివోషనల్ ఉన్నది. ఇక్కడ వచ్చే భక్తులందరూ ఇక్కడ సునీల్ ప్రభు, శ్రీకాంత్ ప్రభు, గోవింద్ ప్రభు, ఇంకా అశోక్ ప్రభు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, తన చెల్లెలు కవితతో రాఖీ కట్టించుకున్న మాజీ మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం హుండీ లెక్కింపు. హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపిన ఆలయ ఈవో లావణ్య. పోలీస్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం మంజూరు చేసిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించడం జరుగుతుందని వెల్లడి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 18 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.